ఆ తర్వాత ఒలింపిక్స్. బట్ ఈస్ట్రోడిన్ డైగ్లూకో, యు నో వాట్ ఇట్ ఈస్? అదొక బ్యాన్ డ్రగ్. ఈ కాంపిటీషన్కు ముందు నువ్వు ఆ డ్రగ్ వాడినట్లు నిరూపిస్తూ వచ్చిన రిపోర్ట్. యు నో దిస్ రిపోర్ట్ ఈజ్ రాంగ్. ఎందుకంటే ఇది చేయించింది నేనే. నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది. ఒక సెలక్షన్ కమిటీ ఆఫీసర్గా నేను సంతకం పెడితేనే నువ్వు ఫర్దర్ కాంపిటీషన్కి వెళ్తావు. ఈ రిపోర్ట్ బయటకు వస్తే ఈ రోజుతో నీ భవిష్యత్ ఫినిష్. నో మోర్ శ్వేత, నో మోర్ ఏషియన్ అండ్ ఒలింపిక్ గేమ్స్. కానీ దీని నుంచి బయటపడాలంటే నాతో ఒక్క రాత్రి, ఒకే ఒక్క రాత్రి. ఒక్కసారి ప్లీజ్. ఇదేంటో తెలుసా? ఇదేంటో? పెన్ కెమెరా. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిందంతా దీనిలో రికార్డ్ అయింది. 100 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి ఒక్క ఒలింపిక్ మెడల్ కూడా రాకపోవడానికి కారణం ఏంటి? నీలాంటి వెధవల వల్లేరా. కానీ ఈసారి మాత్రం వస్తుంది. శ్వేత విల్ విన్ ది ఒలింపిక్ మెడల్. ఐ ప్రామిస్ యూ. బట్ నిన్ను మాత్రం వదిలిపెట్టను. 24 hours లో నీ బండారం బయట పెడతాను. పట్టుకోతాన్ని వదలదు దాన్ని. పట్టుకో. ఓకే సార్. అమ్మాయి నీకేమైనా చెప్పేలిందా? లేదండి, నాకేం చెప్పలేదు. ఏంటి అంత కంగారుగా ఉన్నాయి? ఏం లేదు నాన్న. ఏంటి అలా ఉన్నా? వెళ్దాం పదండి. రండి అమ్మా రండి, తొందరగా లగేజ్ తీసుకుందాం. హలో రాహుల్, వెర్ ఆర్ యు? ఐమ్ అట్ హోమ్. శ్వేత, ఏంటి అలా మాట్లాడుతున్నావు? జస్ట్ లిసన్ టు మీ. ఐమ్ ఇన్ డేంజర్. వాట్? నేను విజయవాడ వెళ్తున్నాను. నువ్వు వెంటనే అక్కడికి వచ్చేసేయ్. నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్. ఏమైంది? వాట్ హ్యాపెండ్? యు జస్ట్ కమ్ దేర్. ఐల్ టెల్ యు. సరే సరే, నేను వస్తున్నా. ఎందుకంత స్పీడ్గా బానిస్తున్నావు? నిదానంగా బాని. ఓకే. టెన్షన్గా ఉన్నావేంట్రా? ఏం లేదు, ఐమ్ ఫైన్. వెళ్ళి చూడండి రా. అన్నా అందరూ పోయారు. అన్నా అందరూ చచ్చిపోయారు. రే రే రే, ముందు పెన్ కెమెరా ఇంపార్టెంట్ రా. దాని సంగతి చూడరా ముందు. అక్కడ పెన్ కెమెరా ఉందంట, బతకండి రా. అలాగే అన్నా. రేయ్ పెన్ కెమెరా ఉందా చూడు. పోలీసులు రా, రండి. Mr. Rahul, I'm really sorry. She lost her memory completely. Sir, don't say like that, sir. Rahul, ఈ యాక్సిడెంట్ నుండి అమ్మాయి సేఫ్గా బయటపడడం మిరాకిల్. మెమరీ వస్తుందా రాదా, ఎలా, ఎప్పుడు, ఐ రియలీ కాంట్ సే రాహుల్. రావచ్చు, రాకపోవచ్చు. సార్, ఎంత డబ్బు ఖర్చైనా నేను ఇస్తాను సార్. రాహుల్, ఇట్స్ నాట్ అబౌట్ మనీ. ప్లీజ్ అండర్స్టాండ్.
ఏయ్, నిన్నే లే. ఏయ్, లేవ్. కెమెరా ఇదే పెన్ కెమెరా ఇది. కెమెరా ఎక్కడ పెట్టావు? కెమెరా ఎక్కడ? పెన్ కెమెరా అడుగు, నాటకాలు చెప్తావు. కెమెరా ఇది. పెన్ కెమెరా ఇది. డాక్టర్ డాక్టర్ శ్వేత అనే పేషెంట్ ఎవరో చంపడానికి చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నావే? హలో పోలీస్ స్టేషన్. శ్వేత తనెవరిని చంపొచ్చిందో తనకే తెలియదు. తన గతం మొత్తం మర్చిపోయిన ఒక అమ్నీషియా పేషెంట్, అందరినీ పోగొట్టుకున్న ఒక అనాథ. ఎవరు నువ్వు? నేను నీకు తెలుసా? నీతో ఒక విషయం చెప్పాలి. ఇదేంటి? లేదు, జరిగిందే చెప్పు. ఎవరు గుర్తు రావట్లేదు. నేను నీకు తెలుసా? అసలు నేనెవరో నాకే తెలియదు శివ. మాయా, నన్ను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా? పద సరి గరి సరి గరి సరి గరి సరి రీమా, పద సరి గరి సరి గరి సరి గరి సరి రీదా. పద పద. మొదలైన సార్ని. ఏమిరా ఈ కథ కాల పెట్టినది నువ్వేనా? అవును, అసలు ఈ కథ మొదలు పెట్టిందే వీడు. కథ నాదే, క్లైమాక్స్ నాదే. ఓహో, గురుజీ అసలు మీరు కథ ఎలా చెప్పారు? లేకపోతే మళ్ళీ నేను చెప్పమంటారా? వాడు చెప్పినది నేను విన్నా గానీ ఆ క్లైమాక్స్ ఏదో నువ్వు కాల పెట్టు. సార్ సార్ సార్, మీ ఇద్దరు మాట్లాడుకోండి సార్. క్లైమాక్స్ కదా, నేను బయలుదేరుతాను సార్. నువ్వే పోతావురా నా దర్శక బ్రహ్మి. వీడు చెప్పేది ఎవడు వింటాడు? నువ్వు గాని బ్రహ్మాండమైన క్లైమాక్స్. క్లైమాక్స్ ఎలా ఉంటుందంటే, అక్కడ హీరోయిన్, ఇక్కడ హీరో, ఇద్దరి మధ్యన ఏదో తెలియని ఫీలింగ్. అంతే, హీరోయిన్ ముందుకెళ్తుంది, ఎదురుగా విలన్. అంటే హీరో తడ 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 అందరిని కొట్టాడు. నాకు కావాల్సింది వాడు ఎవరో కొట్టడం కాదురా, వాడు ఆ బాయి దాని బాయి ఇడిచిపెట్టాడా లేదా అని. వాడు నా బిడ్డనే పెళ్లి చేసుకోవాలా, లేకుంటే ఏంటి గురించి నాకేం అర్థం కావట్లేదు. ఇది మీ స్టోరీ కాదయ్యా, ఇది మా స్టోరీ. నిన్నటి నుంచి ఇదే స్టోరీ. నువ్వు గాని కట్ చేస్తే మళ్ళా ఆ మాట అంటే నేను పీక కట్ చేస్తా. కట్ చేయకుండా చెప్పు. అది 10 అంతస్తుల బిల్డింగ్. ఆ బిల్డింగ్ పైన హీరో విలన్ ని తటా 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 అని కొట్టే టైంలో హీరోయిన్ ఇంత పెద్ద కత్తి తీసుకుని పరిగెట్టుకుని వెళ్ళి ఎవరినిరా? హీరోయిన్ కాదు, హీరోయిన్ కాదు కదండి. యువర్ రాంగ్. హీరోయిన్ పొడిచేది. గబ్బులా కొడకలారా, మీరిద్దరు కలిసి నా ఎల్లుండి చంపుతారా? విరగదీస్తా కొడకలారా. ఇదేంటి గురించి నాలుగు అంటాడు? కథలో మావ పాత్ర ఇచ్చాను రా, అందులో లీనమైపోయాడు. అమ్మా, నేను లీనమైతానా? నేను భ్రమపడతానా? అస్సలు నువ్వు చెప్పినట్టు జరుగుతాండిరా. ఊరుకోండి సార్, నేను చెప్పినట్టు జరగడం సార్. మొత్తం వీడు చెప్పినట్టు జరుగుతుంది. నా ఎల్లుడికి ఏమైనా అయితే ఎవరా? అసలు ఏదో ఎందుకురాను వాడిని చంపేసాది. అయ్యో నువ్వు చెప్పినట్టు ఆ బిల్డింగ్ కథ చెప్పడం వరకే నా పని. లొకేషన్ లో డైరెక్టర్ చూసుకుంటాడు. నాకేం తెలియదు సార్, వాడే చూసుకుంటాడు. ఆ ప్లాన్ చేస్తే బస్తీ పక్కన ఓ పెద్ద బిల్డింగ్. పెద్ద బిల్డింగా యాడ ఎత్తుకున్నావురా? అయినా సరే ఊళ్ళో ఉన్న పెద్ద బిల్డింగ్ అన్ని ఎత్తుకుతాం. వీళ్ళిద్దరు కలిసి సిద్ధం కొట్టి ఊరు విని పెట్టాడు. నువ్వు ఇదేంటి గురించి ఎలా చూస్తాడు? బావా ముందు నన్ను క్షమించు. దీనికి అంత కారణం నా కొడుకే. వాడు ఇలా చేస్తాడు అనుకోలేదు నేను. బావా, ఇప్పుడు మనం బాధపడాల్సింది జరిగిన దాని గురించి కాదు, జరగబోయే దాని గురించి. ఏమైంది బావా? అవును బావా, మన కూడా ఫుల్ డేంజర్ ఉన్నాడు. నువ్వు కరెక్ట్ మొత్తం చెప్తా. అవి నువ్వా మీరే పిలుచుకోలేదా? మీరు కుడుకరండి.
థ్యాంక్ యూ బామ్మ, థ్యాంక్ యూ. ఐమ్ సారీ. అక్కడ దాన్ని పారిపోతాను, పట్టుకోండి. హలో ఎస్ఐ గారు, ఆగలే. ఆగలే. నువ్వేంటే? ఎక్కడ పోతావే? నా నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఎక్కడ పెన్ కెమెరా ఎక్కడే? చెప్పు. పెట్టుకో నిన్ను. ఆ! ఈ బిల్డింగే చికెన్ అదే. వచ్చేసాం అంకుల్. వదలరా, చంపేస్తా. గురుజీ తీసుకో. సార్ ఇంతకీ మీ క్లైమాక్స్ ఏమైంది సార్? అన్నీ నువ్వు చెప్పినట్టు జరిగినాయి కానీ ఇది మాత్రం మెల్లగా మెల్లగా నేను పట్టుకుంటాను. జాగ్రత్తగా తోకరా, జాగ్రత్త. రేయ్, 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 రేయ్. శివ, శివ, ఇదంతా నా వల్లే జరిగింది. ఐఎమ్ సారీ శివ. ఇట్స్ ఓకే. ఐఎమ్ రియలీ వెరీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఈ లోకంలో తను నమ్మిన ఏకైక వ్యక్తివి నువ్వు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. I'm Bhagya. Have a wonderful life. I'm Maya.
ఇది జరిగినది. ఇప్పుడు బ్రహ్మాండం ఐడియా వచ్చింది. దీని కంటిన్యూషన్ పార్ట్ తీద్దాం చెప్పండి. సార్ బ్రహ్మాండంగా ఉంది సార్. ఇదే ఖాయం చేద్దాం సార్. సార్ ఏమది? దీని కంటిన్యూషన్ పార్ట్ 2 తీద్దాం సార్. వద్దులండి, కథ నాది కాదు. అరే ఆగ్రా బాబు, నీకు దండం పెడతాను. నీకోసం పరిగెట్టి నా కాళ్ళు అరిగిపోయారా. అరే మామ, నా బంగారం కదరా, ప్లీజ్ రా, టెంప్ట్ అవ్వకరా. నా మాట వినరా. ఓకే